గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మళ్ళీ అయ్యప్ప తాళి వేసి చేసిందనమాట. 4 weeks చేస్తుందంట. ఇది సెకండ్ టైం చేసింది. ఆల్రెడీ ఫస్ట్ టైం చేసింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే పప్పు, తోటకూర పప్పు అండ్ ములక్కాడ ముద్దకూర, ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై అండ్ పల్లీలు విత్ పచ్చి మామిడికాయ పచ్చడి అనమాట. సో యా గైస్, లెట్స్ రాక్ ఇన్ టు ద వీడియో. హాయ్ అండి, ఇది తోటకూర పప్పు కోసం కందిపప్పు కడిగి పెట్టుకున్నాను. అలాగే నీళ్ళు కూడా పోసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం టమాటా కూడా వేసుకోవాలి. తోటకూరకి ఉత్తి తోటకూర కన్నా ఒక టమాటా వేసుకుంటే బాగుంటుంది. నేను చిన్నవి కాబట్టి 2 వేసాను. ఇది కూడా ఆల్రెడీ కడిగేసి కోసి పెట్టుకున్నాను. తోటకూర పొద్దున్నే అవ్వదు కదా, అందుకని చెప్పేసి నేను నైటే కోసి పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఇందులోనే ఒక 4 ఎండుమిరపకాయలు, ఎందుకంటే తోటకూర కదా, అందుకని పచ్చిమిరపకాయలు అయితే వేయకూడదు. దీనికి కొంచెం పసర వాసనలాగా వస్తుంది కూర. అదే ఎండుమిర్చి చేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే పసుపు కారం కూడా ఇందులోనే వేసి ఉడికిచ్చేస్తున్నాను. తర్వాత తాలింపు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. దీనికి ఉప్పును పసుపు కారం వేసాను అంతే. ఉప్పు అయితే తర్వాత వేస్తాం. ఇది వచ్చేసి మునక్కాయ ముద్దకూర కోసం అండి. ఇది కొద్దిగా ఆవాలు, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, మునక్కాడ ముక్కలు కూడా కడిగేసి వేసుకుందాం. మునక్కాయ కొంచెం మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకుందాం. కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావమ్మా? మునక్కాయ ముద్దకూర. ఈ మునక్కాయ టమాటా మధ్యలోపు మనం ఇది మసాలా కూడా పేస్ట్ చేస్తాను. ముద్ద కావాలి కదా దానికోసం అయితే కొబ్బరి, ఇది ఇలా ఉందని అనుకోకండి. ఇప్పుడు కొంచెం నేను కొబ్బరి మిక్సీ పట్టాను. బెండకాయ ఫ్రై చేస్తాను కొబ్బరి వేసి. కూర కోసం అయితే కొబ్బరి వేస్తున్నాను. దీన్ని కూడా పచ్చి కొబ్బరి వాడుతున్నాను. ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి ఎండు కొబ్బరి వేయలేదు నేను. వేయించి పెట్టుకుని పల్లీలు కొన్ని. ఇదేంటి కుక్కర్లో? కొద్దిగా నువ్వులు. కుక్కర్లో ఏంటమ్మా? తోటకూర పప్పు. ఇదైతే మిక్సీ పట్టేసుకుంటాను ముందు. ఆల్రెడీ ఉప్పు వేస్తాను కాబట్టి పసుపు, ఇంకా కారం. ఎన్నింటికి లేచమ్మా? 4:30. ఏమైంది ఇప్పుడు? నేను లేపలేదనా? ఎందుకులే, అప్పుడే నేను అలాగే లేస్తున్నాను కదా. 5:30కి లేస్తేనే నీకు నిద్ర సరిపోవట్లేదు. దీంట్లో ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ చేసి వేసేస్తాను. ఇప్పుడు కొన్ని నీళ్ళు కూడా పోసుకుని సిమ్లో నిదానంగా అడుగు పట్టకుండా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఎటువంటి మసాలాలు, ధనియాల పొడి, గరం మసాలా అది ఏం అవసరం లేదు. కమ్మగా చాలా బాగుంటుంది ఇది. ఇది బెండకాయ ఫ్రైకి అండి. కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపప్పు,
కొన్ని పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు కొంచెం, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. తాలింపు వేగింది కదా, కోసి పెట్టుకుని బెండకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. కడిగి ఆరబెట్టి కోసుకున్నట్లయితే బెండకాయ జిగురు పట్టదండి. నేను అలానే కోసుకున్నాను. ఇవి కోసేసి కూడా 1/2 అవర్ అవుతుంది. మా అమ్మ కొత్త వీడియో తీసుకుని గేసి ఈరోజు. బాబాయ్ నన్ను లేపలేదు మా అమ్మ. ఇది దేంట్లోకి? మామిడికాయ పల్లి పచ్చడి. ఒక పచ్చడి, ఒక ఫ్రై, ఒక కూర, ఒక పప్పు. కొంచెం చాలా ఫిట్టింగ్ చేస్తాను. పప్పు అయిపోయింది. పప్పు తాలింపు అయిపోయి ఫ్రై చేస్తున్నాను. కొబ్బరి పల్లీలు వేసాం కాబట్టి అడుగు పట్టేస్తుంది. కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇది. అదేంటి? సరే మధ్యలో ఆపేసా. అదే ఆగిపోయిందా? నా తుమ్ము అంతే, నేను అలాగే తుమ్ముతా. నేను చేస్తాను తాలింపై. ఇందులో మిరపకాయలు వేసిన చెదురు అవ్వవు. నువ్వు చేస్తాను. నాకేది రాదంటది గైస్. ఏది రాదని ఎందుకంటే నమ్మ వస్తాయి. పట్టుకోడా కాలిపద్దు చేయి. ఐషు చెప్పింది నువ్వు. మా స్కూల్లో బుడ్డాడండి వాడు. స్పైడీ వాడా? అడు ఎల్కేజీ చదువుతుండే గైస్. నేను 6th క్లాస్ అనుకుంటా. సో మా స్కూల్ కారిడార్స్ వెళ్తున్నప్పుడు వాడి క్లాస్ మా క్లాస్ పక్కనే. అయితే అంటే మా క్లాస్ దాటి వాడి క్లాస్కి వెళ్ళాలి. చూపి. మా క్లాస్ దాటి వాడి క్లాస్కి వెళ్ళాలన్నమాట. అయితే వాడు ఊరికే బయటకు వచ్చేటాడు. వాష్రూమ్ కానీ, వేరే క్లాస్కి డస్టర్ కానీ, వేరే క్లాస్కి చాక్ పీస్ కానీ, అది ఇది అని చెప్పి. నేను ఒకరోజు ఎవరో బొడ్డాడు తిరుగుతూనే ఉంటావు ఏంట్రా నువ్వు రోజు మొత్తం క్లాసెస్ వినవా అంటే, అక్క నేను ఎవరు తెలుసా స్పైడీ అనేవాడు. మరి కామెడీ ఉంటుంది. ఇంక అప్పటి నుంచి వాడు అక్కడి నుంచి క్లాస్ చేంజ్ అయ్యే వరకు కూడా రోజు నన్ను పిలిచి నేను అంటే లేచి లెసన్ రీడ్ చేస్తున్నప్పుడు కూడా మా సార్ వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా హీ వాజ్ లైక్ అక్క స్పైడీ అని అరిచేవాడు. పాపం భలే కామెడీ ఉండేది. మా సార్ అయితే ఒకరోజు ఎవడమ్మాడు మీ తమ్ముడా అని అడిగారు. చిట్పట్ అంటది. సో దూరం. అవునమ్మా మొన్న నేను పాట పాడాను ఇందులో. ఏమో గుర్తులేదమ్మా మరి. బూమ్ బూమ్దా ఏమో ఎలాగ కరివేపాకు వేసినప్పుడు ఏదో అన్నాను కదా, దూరం దూరం జరగండి అని.
ఆహా పాట కానీ అందులో చెప్పు నీకేనా మైండ్ ఆఫ్ వెల్లుల్లి లేకుండా వండుతున్నానండి వాళ్ళని నేను. అయ్యప్ప పిక్స్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇవి ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటాయి పెట్టుకునే వాళ్ళకి. వీటితో పాటు కొన్ని వడియాలు, పెరుగు, పాయసం అన్నీ కామన్ అనుకోండి. కాకపోతే మెయిన్గా కర్రీ, ఫ్రై, పప్పు, పచ్చడి ఉండాలి కాబట్టి ఇవి చేశాను నేను. ఎవరమ్మ ఇలా వెళ్ళారు? సినిమా నాకు అస్సలు నిద్ర సరిపోవట్లేదు వీడియోల కోసమే. ఆఫ్ చేయనా? పచ్చడి చేసేస్తాం. ఈ పప్పు రెస్టారెంట్ స్టైల్ అండి. మీకు రెస్టారెంట్ నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అదే రుచి వస్తుంది ఇలా చేసుకుంటే కనుక. మా అమ్మ బెండికి పకోడీ చేస్తానంది గైస్. టైం సరిపోదమ్మా, తర్వాత చేసి పెడతాను. మాకు వచ్చి మీరు కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ కూడా పోసుకుని పలుచగా చేసుకోవచ్చు. నేను తిక్కగా ఉంచుతున్నాను. అది ఇదే ఎక్కువ టైం పట్టేస్తుంది. జాగ్రత్తగా ఉండకపోతే ఇది అడుగు పట్టిందంటే దీని రుచి మొత్తం మారిపోద్ది. ఈ కర్రీ చేసినప్పుడు అస్సలు మర్చిపోవద్దు, ఉడుకుతుంది లేని మాత్రం. మేము చికెన్ తిని మీరు చికెన్ పేరు ఎత్తుకోప్పుడు అర్థమైందా? అమ్మా నాకు నైటు ఎక్కడికి వెళ్ళానమ్మా, బిగ్ బాస్ అయిపోయింది. బిగ్ బాస్ బెండకాయలో పసుపు ఉప్పు వేస్తున్నాను. తర్వాత చెప్తాను. నువ్వు నేను మాట్లాడేటప్పుడు చెప్పకేమని. డబ్బా ఉంది అక్కడ, బాక్స్ లేదు. ఎక్కడ పెట్టి ఎక్కడ వస్తుంది ఏం కనపడితే. అయ్యో నేను పాలు తాగలేదు, ఇరుగుతుంది. అయ్యో నేను అందుకే పాలు కాయనంటాను. నిన్న వీడియోలో నేను వల్ల పాలు కాయట్లేదని అలానే ఉంటుంది. వేయించి పెట్టుకుని పల్లీలు కూడా కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు కాదమ్మా, నేను టిఫిన్ తిన్నాక పడుకున్నప్పుడు తాగుదాం అనుకున్నా. పడుకున్నప్పుడు బయటికి రాలేదు కదా, మర్చిపోయా. చూపియాలి కదా ఎందుకు ఇంకా ఆయలేదు అనుకుంటారు కదా. ఇది బూస్ట్ ఆ బోన్మిటే కలిపి మరి వదిలేసిన పాలు నిన్న నైట్. నిన్న మార్నింగ్ నుండి చెప్తున్నా. నైట్ నువ్వే గుర్తు చేయలేదు. అది నా తప్పు కాదు, కలుపున్నదా నువ్వు, నీకు గుర్తు లేకపోతే కదా నీదే తప్పు. బెండకాయ కూడా అయిపోవచ్చింది. ఇప్పుడే సాల్ట్ వేసానండి, సాల్ట్ పల్లీలు వేసాను. అమ్మ పాలు కాయమ్మా. కాయనకి నేను కావాలితే నువ్వు కాసుకో అంత తాగినప్పుడు. నాకు రాదు. ఎందుకు రాదు? వేసుకొని నీళ్ళు వేసుకుంటే అదే, లేకపోతే మీ తమ్ముళ్ళగా 2 గిన్నెలు మాడగొట్టాను. ఇంకో గిన్నె మాడగట్టమంటావా? అవి మొత్తం పాలు బంద్ అయిపోతాయి. అలా ఉంది. ఇది కూడా మామిడికాయ పచ్చడి కూడా చేసేసుకుంటాను. ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేయాలి. నేను అన్ని ఫ్రైలు తింటాను కానీ బెండకాయ ఫ్రై ఎందుకో నచ్చదు. ఈ మామిడికాయ పచ్చడికి అయితే కొద్దిగా ఆవాలు, కొంచెం మెంతులు ఇవైతే ముందే వేసుకోవాలి.
మినపప్పు, శనగపప్పు, ధనియాలు. చిప్పటంటే ఏంటయ్యి? ఆవాలు, జీలకర్ర వేయాలంటే వేసుకొని, లేకపోతే అవసరం లేదు. నేనైతే వేయట్లేదు. చెప్పు, మా పిల్లలు తినరు. జీలకర్ర ఇందులో ఏం కనబడదు. జీలకర్ర అయిపోయింది. చెప్పబోవడం జీలకర్ర అయిపోయిందని చూసుకోలేదు నేను, అందుకని చెప్పేసి వేయలేదు. అంతే. మీరైతే వేసుకోండి కంపల్సరీ. పొట్లు నొప్పి వచ్చేస్తుంది బాబోయ్. ఇప్పుడు పల్లీలు. అబ్బా, మామిడికాయ పచ్చడి అని చెప్పి పల్లీలు వేసానని అనుకోవద్దు. మామిడికాయ పల్లి పచ్చడి ఇది. తాలింపు వేయకాయ ఇందులో. తాలింపు వేస్తావేంటి? తాలింపు వేయకపోతే పచ్చడి ఎలా ఉంటుంది? మరి నాకు నచ్చదు, తాలింపు వేస్తుంటే నచ్చట్లేదు. కొంచెం తక్కువ వేస్తాను. బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. పల్లీలు ఎందుకమ్మా వేసావు? పల్లీలతో వేసుకుంటేనే బాగుంటుంది కదా. అక్కడక్కడ తగిలితే బాగుంటుందా? మొన్న కూడా ఎందులోనో కానీ వేసావు, బాగుంది. ఇందులో దొండకాయలోనా? కాదు, వంకాయ. ఇందులో అమ్మా ఉప్మాలో కాదు, ఇందులోనూ ఫ్రైలోనే ఎందులోనో వేసావు. లాస్ట్ టైం దొండకాయలు చేసావు అందులో ఏమో. దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రై కాదు కదా, కారం కదా చేసాను. ఇప్పుడు కొంచెం కారం కూడా వేస్తున్నాను ఫ్రైలో. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను కాబట్టి కొంచెం వేస్తున్నాను. వెళ్ళిపోకు పైకి ఎక్కడికో. అమ్మో, ఇది ఏమైపోయిందో చూసారా? ఆయిల్ పైకి తేలుతుంది. ఇంకొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది. ఏమైనా కొంచెం పట్టినా కానీ ఇలా మీరు గోకొద్దు, గడ్డతో తీసేయద్దు. అయితే సరిపోయింది. బా, కారం కారంగా ఉంది. ఇవి కూడా అయిపోయినాయండి. ఒకటి మనం వేసినట్టుంది. మామిడికాయ ముక్కలు ఎందుకు చెప్తున్నావు? కొంచెం పొద్దునకున్నా పాడవకుండా ఉంటుంది అన్నమాట. ఇవి ఫ్రై చేస్తుంటాం, నీళ్ళు పెట్టేసుకుంటాం. కాబట్టి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, పెద్ద ఎక్కువ అవసరం లేదు. పట్టుకో, మళ్ళీ స్పూన్ కాలితే ఉంటాం. ఇదైతే ఆఫ్ చేస్తున్నాను, అయిపోయింది. నోరు నుంచి వాటి దగ్గర మనల్ని ఎందుకు పెడతారు గైస్? బ్రష్ చేయలేదు నేను, లేకపోతే ఎప్పుడో ఒక మొక్క దబ్బేసేదాన్ని. మొక్క కాదు, ఇన్ని మొక్కలు ఖాళీ అయిపోయేది. ఏం చట్నీ కమ్మేది? పల్లె చట్నీ దోశలకి. మరి అది దోసకారం చేయలేదు, నువ్వు వాడు. రేపు చేస్తాను, ఓకేనా?
ఏమమ్మా నాకెందుకు చేస్తారు? అవును, బయట వాళ్ళు చేసి పెడుతున్నాను, మరి మీకేనా చేసి పెడతాను కదా. మా తమ్ముడు అడిగాడు అనుకోండి, నెక్స్ట్ డేకి మా అమ్మ చేసేస్తుంది. నువ్వు దొరికావు. నేను అడిగితే చెయ్యదు తెలుసా, ఎప్పుడుకో చేస్తుంది. అసలు పెట్టను కదా అంటే ఎప్పుడుకో చేస్తుంది. అసలు పెట్టను కదా, నీకేం అది అది నేను తినకూడదు, లేకపోతే సాటర్డే రోజు అలా చేస్తుంది. అది చెప్తున్నాను కదా నీకు, అసలు ఏం చెయ్యను కదా నేను. అందుకే నువ్వు దొరికావు. చల్లారదని మళ్ళీ ఇందులో వేసి నేను టీ వచ్చేసింది. మాకి సరిగా అబ్బా పని బోలో రే బోలో. ఏంటి బోలో బాగా ఫస్ట్ కొంచెం పల్లీలు ఎండుమిర్చి మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత మా అమ్మకి ఘాట్ వెళ్ళింది. మామిడికాయ కూడా వేసుకుని చేయాలండి. బెండకాయ ఫ్రై అయిపోయిందా? కొబ్బరి స్టవ్ ఆఫ్ చేసింది గ్యాస్ బికాజ్ ఫోన్ వీట్ ఎక్కువైందని చెప్పు. మొబైల్ హీట్ ఎక్కిందని చెప్పి నాకు మొబైల్ ఆన్ అవ్వలేదు. బికాజ్ 1.5 hour 2 hours నుంచో వీడియోస్ చేస్తూనే ఉంది మా అమ్మ. నేను ఇందాకే లేచాను, కానీ మా అమ్మ పొద్దున్నే లేచింది కదా. కొబ్బరి వేసింది, కలపడం మర్చిపోయింది, వెళ్ళిపోయింది అది. గాయ్స్ గుడ్ మార్నింగ్ చెప్పానా మీకు? చెప్పకపోతే గుడ్ మార్నింగ్. అందరూ తిన్నారా లేదా కామెంట్ చేయండి. తింటే ఏం వేసుకున్నారో కామెంట్. చెప్పాను నేను పని చేశాను, ఇది ఇదిలోకి తీసాను. అయ్యి బాబా ఎంత పని చేస్తుందమ్మా. మనం చేస్తే అలాగే గిన్నె అయిపోద్ది. డోంట్ మైండ్ అనుకున్నా, అమ్మలు తీసిన తీరిగా తీరమ్మా అనుకున్నా. నువ్వు ఇలాంటి పనులు చేస్తాను. అలాగా నేను దీన్ని తీసిపోతున్నాను. మరి పడిపోతుంది. నువ్వు చేసే పనుల వల్ల అలా అవుతూ ఉంటా కొనుక్కొని. నేనేం చేశాను? నీ చేతిలో ఉన్నా కదమ్మా ఉంది కరెక్టే. నువ్వు తీసినప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టుకోవాలి మళ్ళీ, లేకపోతే ఇంకా పచ్చడి ఆరిపోయి చూడు ఎండిపోయినట్టు ఎలా అయిపోతుందో. నేను ఏమన్నా ఇది పడిపోయిందని చెప్పా. ఏంటిగా వేసుకోవాలి మేడం ఇలాంటి టైంలో. మోయే టిఫిన్ కూడా వేసేసింది చట్నీ. దొందు 3 కూరలు రెడీ అయిపోయి 4 అయిపోయింది. ఇది 5వ. ఇది 5 ఎందుకు అవుతుంది? చట్నీ అమ్మ ఇక్కడ ఉండిపోయిందమ్మా. ఉన్నాము ఇంకా తెలియదమ్మా, వాటర్ వేస్తారమ్మా. బాబాయ్ చట్నీ కదా ఇషు. అందులో కూడా మామిడికాయ వేసిందమ్మా. బాగుంది తీసుకోవాలగా. ఇంకా బాగుంటుంది, పల్లీలు బాగుంటుంది, పల్లీ చట్నీ బాగుంటుంది, కొబ్బరి చట్నీ చేస్తాను అది. అలాగే
మేమైతే పంచగానే చేసుకుంటామండి దోశలకి, మా పిల్లలకి సరిపోదు కూడా. నాకైతే ముందే సరిపోదు. నీకు సరిపోదులే. ఏంటో గైస్ నేను అంటే ఎక్కువ ఎక్కువ తినేస్తున్నాను. ఏంటది? ఫుడ్ అలా పెట్టినా మా అమ్మ ఆయిల్ వేసుకుంటుందా అంటాం. ఏ దోమ సిగ్గులేదు దీనికి. ఇగో సిగ్గు లేదు దేనికి? దోమకి. పొద్దున్న వచ్చి నా మీద పడ్డది. నువ్వు అంటే అంత ఇష్టం దానికి కాదు, నా బ్లడ్ అంటే ఇష్టం. ఏదైనా ఒకటే. నా బ్లడ్ ఏంటి తెలుసా? మా అమ్మది నాదే ఒకటి. లింగ్ 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 లింగ్. అయ్యా ఎందుకు వస్తారో తెలీదమ్మా మధ్యలోకి వీడియో తీయడానికి. తీస్తే ఇంతకుముందు తీసుకోవాలి. వీడియో తీయకపోయినా కిచెన్లోకి వచ్చి ఉంటే ప్లీజ్ ఐషు అసలు ఏం చేయనిచ్చేది కాదు తెలుసా మా అమ్మ. కిచెన్లో ఉంటే నన్ను అస్సలు రానిచ్చేది. ఐషు ప్లీజ్ ఐషు వెళ్ళిపోయి నా బుర్రతనకి ఐషు. అదే నాకేమో రూమ్లో టైంపాస్ అవ్వక మా అమ్మ దగ్గరికి వస్తే ప్లీజ్ ఐషు ప్లీజ్ అమ్మ వెళ్ళిపోమ్మా అని చెప్పేది. వెళ్ళేదాన్ని కాదు. మళ్ళీ ఏదో ఇంకా అమ్మమ్మ పిలుస్తుంది, వెళ్ళు తాతయ్య ఏదో చెప్తున్నారు, వెళ్ళు టీవీలో అది పెట్టెళ్ళు వస్తాను నేను అని చెప్పేది. భలే ఉండేది. ఇందుకేం మా అమ్మమ్మ పిలిచేది కాదు, మా తాతయ్య ఏం చెప్పేవారు కాదు. మా అమ్మ అలాగనేది. నేను అలా డైవర్ట్ అయిపోయేదాన్ని. యూ వాంట్ లైటర్? వాట్ యూ వాంట్ రైట్? రైట్ అంట. అమ్మా ఇదిగో తనంతా అయిందనుకున్నప్పుడు టకటకనకి ఇలాగే కనబడవు. నన్ను అడగాలంటది. నేను ఎందుకున్నాను? నిన్ను అడిగాను, నువ్వు అవుతున్నావు కదా. గ్యాస్ ఏంటి ఐసు? ఇక్కడ గీతలు పడాలి, అప్పుడు చెప్తాను నీ పని. ఇప్పుడు చూస్తే పడు, నువ్వు చూసిన తర్వాత చూడు. చూస్తా కదా ఆడుకునే వస్తువు ఏదో పనిచేసే వస్తువు ఏదో ఏం తెలియకుండా పోతుంది నీకు. దేవుడా వచ్చేసింది, అమ్మోరు వచ్చేసింది. థ్యాంక్ యూ. ఇంతకుముందు నెల కిచెన్లో ఉంటే తిట్టిదా, ఇప్పుడు 24 గంటలు కిచెన్లోనే ఉండాల్సి వస్తుంది. డింగిడిగే డింగిడిగే డింగిడిగే. మా కొన్ని తలలు ఇంతేనండి, పడిపోతాయి. కొనుక్కోనంటే ఇదొకటి ఇంకోటి రెండు. ఇది పర్వాలేదు, ఇంకొకటి మరి ఘోరం. ఇదొకటి ఇదొకటి డిష్ సొట్ట చూసారా? దూడ అలాగా ఎంత మాట అందుకే చిన్నదోడు వచ్చింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైనా ఉన్నాయండి వాళ్ళు చేశారా? బ్యాక్ పెయిన్ లైక్ దట్ టు చైర్. లేదు లేదు, రేపు ఇది ఉంది కదా చిల్డ్రన్స్ డే, వెనుక్కున్నా. మా అమ్మ అయ్యప్ప తాలి, అయ్యప్ప తాలి చెప్పనేమంటా. పల్లి మామిడికాయ పచ్చడి, మునక్కాయ ముద్ద కూర, తోటకూర పప్పు, బెండకాయ ఫ్రై. అది గది అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏం వాడం కదా. కొబ్బరి పల్లీలు నువ్వులు అవి వేయించి నీకే రవి వద్దంటే ఎలా కుదురుతుంది? ఓయ్ అందరికీ మా పొట్టు తెచ్చింది. హాయ్ చెప్పమ్మా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను అయ్యప్ప తాళి చేశానండి. మిక్సీ పెట్టుకునే వాళ్ళు అందరు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి కర్రీస్. అయితే ఉల్లి వెల్లుల్లి లేకుండా చేశాను, మీరు కూడా ఒకసారి వచ్చి చూసేయండి. వచ్చేసి తోటకూర పప్పు,
ఇది వచ్చేసి మునక్కాయ ముద్ద కూర. ఇది బెండకాయ ఫ్రై. ఇది మామిడికాయ పచ్చి మామిడికాయ పల్లీలు పచ్చడిది. సో యా గాయస్, ఇక్కడితో అయితే నేను వీడియోని ఎండ్ చేస్తున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గాయస్.